5 states. Murali? అస్సాం సరే ఎక్స్పెక్టెడ్, అది పెద్ద దాని గురించి పెద్ద చర్చించాల్సిన విషయాలు కానీ మాట్లాడాల్సిన విషయాలు లేవు. చాలా క్లియర్గా రెండోసారి ముఖ్యమంత్రి ముందే అన్ని సర్వేలు ప్రకటించాయి, అనుకున్నట్టే అస్సాం జరిగిపోతుంది. వెరాజ్ బెంగాల్లో రికార్డు స్థాయిలో భారతీయ జనతా పార్టీ నెంబర్స్ తెచ్చుకోగలుగుతోంది. బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు దేశమంతా కూడా ఒక చర్చకి దారితీస్తున్నటువంటి పరిస్థితి. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో పెరిగితే ఇక కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న భారతీయ జనతా పార్టీ నినాదం ఏదైతే ఉందో అది తొందరలోనే నిజం అయ్యేటువంటి పరిస్థితి. కిరణ్ గారు మీకు ఆ విషయంలో ఆందోళన ఉందా? బీజేపీ నినాదం కాదు, అది వాళ్ళ స్లోగన్. అదే కదా నినాదం కాదు, చెప్తున్నా. బేసిక్ ఏంటంటే ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ కాంగ్రెస్ చాలా ఏళ్ళ అధికారంలో ఉంది, బీజేపీ 2014 నుంచి ఈ భారతదేశంలో అధికారంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్ని కైవశం చేసుకోవాలని తాతాలాడుతున్నటువంటి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారి వ్యూహం ఫలించింది. వ్యూహం అంటే ఎటువంటి వ్యూహం రచించారు వీళ్ళంటే, గతంలో ఎన్నో రాష్ట్రాలలో ఎన్నికలు చూసినాం మనం. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్ని మనం ఒకసారి తిరిగి వెనుకకు 4 నెలలు 5 నెలలు 1 year బ్యాక్ నుంచి చూసినట్టయితే ఏ పరిణామాలు అక్కడ వాళ్ళు ప్రొజెక్ట్ చేసారు, ఏ విధంగా వాళ్ళ పవర్ని ఏదైతే ఏజెన్సీస్ని మీకు తెలియదు ఏముంది, బీజేపీ వాడినంత విధంగా ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఏజెన్సీస్ని, ఈ ఎలక్షన్ కమిషన్ని కానీ, ఈడీని కానీ, సిబిఐని కానీ, ఇన్కమ్ ట్యాక్స్ని కానీ ఏ విధంగా వాడుతుందో ఇది కొత్త అధ్యయనం. అంటే ఎన్నో దేశాలు, ప్రజాస్వామ్య దేశాలలో ఇటువంటి సంస్థలు ఉంటాయి, కానీ అక్కడ అమెరికాలో ఎఫ్బిఐలు ఉంటాయి, అమెరికాలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఉంటుంది. కానీ ఇవన్నీ నేను వినండి, ఎందుకంటున్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ రోజైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో తెల్లారే డీజీపీని, అక్కడ ఉన్నటువంటి స్టేట్ క్యాడర్ని మొత్తం మార్చి, స్టేట్ క్యాడర్ని మొత్తం మార్చి గమనించాల్సిన విషయం, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కొన్ని వ్యవస్థలైనా కొంత పనిచేస్తే పనిచేయచ్చాము, మేబీ ఉండొచ్చాము కొంతవరకు, అది కూడా 1 or 2%, ఇంకా లెస్ దెన్ దట్. కానీ ప్రజల మూడు ఈ స్థాయిలో రావడానికి కరెక్ట్గా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది కదా. లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, ఆర్జికల్ లాంటి ఇష్యూస్ కావచ్చు, బీజేపీ నాయకులు కార్యకర్తల ఊచకోతకు సంబంధించిన అంశాలు కావచ్చు. ఎంత దారుణంగా మమతా బెనర్జీ తన కనిపించడానికి చాలా సాఫ్ట్గా, చాలా సింప్లిసిటీగా ఉంటుంది, కానీ చేసే వ్యవహారాలు ఎన్ని అరాచకాలు ఉండొచ్చు. ఇవన్నీ ప్రజల మీద ప్రభావం. బంగ్లాదేశ్ నుంచి 154 సీట్లు బీజేపీకి ఇచ్చేస్తారా? దట్ ఫస్ట్ టైం. మమతా బెనర్జీ గారు 3 times అధికారంలో ఉన్నారు. వెనకట జ్యోతి బసు గారు 5 times ఉన్నారు. ఇప్పుడు 3 times అధికారం తర్వాత సరే యాంటీ ఇన్కంబెన్సీ కొద్ది గొప్ప ఉన్నా కానీ ఓవర్కమ్ చేసుకోవడానికి ఆమె ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే మీరు 2-3 రకాలుగా చూడాలి. వీళ్ళ పబ్లిసిటీ, వీళ్ళ ప్రొపగెండా, వీళ్ళ మిషనరీ, అంటే మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ మెకానిజం. ఇప్పుడే అన్ని రాష్ట్రాలలో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, కానీ మేము పాలించే